బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల పోలీసుల విచారణ ముగిసింది. న్యాయవాదితో కలిసి శ్యామల విచారణకు హాజరయ్యారు. 3 గంటలకు పైగా శ్యామలను ప్రశ్నించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. బెట్టింగ్ యాప్లు బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పింది. బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన వారిని ఎవరూ భర్తీ చేయలేరని శ్యామల తెలిపింది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయనని శ్యామల వెల్లడించింది. కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల పోలీసుల విచారణ ముగిసింది. న్యాయవాదితో కలిసి శ్యామల విచారణకు హాజరయ్యారు. 3 గంటలకు పైగా శ్యామలను ప్రశ్నించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. బెట్టింగ్ యాప్లు బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పింది. బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన వారిని ఎవరూ భర్తీ చేయలేరని శ్యామల తెలిపింది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయనని శ్యామల వెల్లడించింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పై శ్యామల విచారణ అంశంపై మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్లో వివరణ అందిస్తారు. ఉషా, చెప్పండి. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. గ్రేసీ, బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఇప్పటి వరకు 11 మందిని నోటీస్ ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. అందులో భాగంగా 5వ వ్యక్తిగా శ్యామల ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తన వ్యక్తిగత న్యాయవాదితో విచారణకైతే హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కి సంబంధించి తాను ఎలా అప్రోచ్ అయ్యారు అన్న కోణంలో తనను పలు కోణాల్లో అయితే పోలీసులు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడా కూడా తనని అరెస్టు చేయకూడదు అన్న కోణంలో ముందస్తు బెయిల్ కి కూడా హైకోర్టుని అప్రోచ్ అవడం కూడా మనం చూసుకోవచ్చు. హైకోర్టులో ఊరట లభించింది తనకి. ఎక్కడా కూడా పంజాగుట్ట పోలీసులు తనని అరెస్టు చేయకూడదు, కేవలం విచారణ మాత్రమే చేయాల్సిందిగా అందులో పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే శ్యామల విచారణ అయితే కొనసాగుతోంది. సుదీర్ఘంగా ఎవరైతే రీతూ చౌదరి, విష్ణుప్రియని ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించినటువంటి పోలీసులు, పంజాగుట్ట పోలీసులు ఈమెను కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. తన దగ్గర నుంచి పూర్తి వివరాలను అయితే సేకరించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే తను ప్రమోట్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్
యాప్ కి సంబంధించి లావాదేవీలు ఎలా జరిగాయి, ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి వారు ఈమెని ఎలా అప్రోచ్ అయ్యారు, అలాగే బెట్టింగ్ యాప్ కి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎవరైతే ఈమెను సంప్రదించారో శ్యామలకు సంప్రదించినటువంటి వ్యక్తుల కాంటాక్ట్ నెంబర్స్, ఆ యాప్ నిర్వాహకుడు, మొత్తం అన్ని డేటా మొత్తాన్ని కూడా పోలీసులు పూర్తి వివరాలతో సహా ఆమె దగ్గర వివరాలన్నింటినీ సేకరించే పనిలో అయితే నిమగ్నమైనారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 3 గంటల నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతోంది. ఇంకా ఈ విచారణ సాయంత్రం దాకా ఏదైతే గతంలో ఈ నలుగురిని ఎలా విచారించారో ఆ స్థాయిలోనే ఈమెను కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అప్స్కాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ఏదైతే విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తులతో పాటు ఎవరైతే అజయ్, ఇమ్రాన్ ఖాన్, పలువురు ఎవరెవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా ఇవాళ విచారణకి హాజరవుతారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎవరైతే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి బన్నీ సన్నీ యాదవ్, అలాగే హర్ష సాయి, వీరిద్దరు కూడా విదేశాలకు పారిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్, అజయ్, మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇవాళ విచారణకు హాజరవుతారు అని సమాచారం అయితే అందుతోంది. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ ఉషా.